హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి. మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మీరు చూస్తున్నారు ఫ్రైడే బ్లాగ్ అనమాట. డే 3 ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్స్ అనమాట. సో ఇంటి పనులు 3వ రోజు ఎలా జరిగాయి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో అప్డేట్ ఇస్తున్నా. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫ్రైడే కాబట్టి చందుగాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నందు మా వాడైతే రెడీ అవుతున్నాడు. సో ప్రస్తుతానికి ఇంటి పరిస్థితి అయితే అలా ఉండిపోయింది. అమ్మ అయితే అంట్లు తోముతుంది, మా వాడైతే బ్రష్ చేస్తున్నాడు. చూసారా ఎంత దుమ్ముండిందో. అవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఎన్ని డేస్ పట్టిందో. యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మే ఎక్కువ క్లీన్ చేసింది. బికాజ్ నేను సిక్లో ఉండిపోయాయి. సమ్మర్ ఎఫెక్ట్కి వంటే సరిపోయింది నాకు. ఒకళ్ళ ఒక పని చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు, ఇద్దరు చేయాల్సిందే. చూసారా నీట్గా ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి మా మమ్మీ అంతా కడిగేసింది అనమాట. అక్కడ తడికి దగ్గర ఉన్న కిచెన్ కాస్త తీసి అటు పక్కకు పెట్టేసింది పొయ్యి. ఇంక ఈ వరండా ఆల్రెడీ నేను క్లీనే చేశాను, కానీ ఒక వర్క్ అవుతుంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మా ఇంటి పరిస్థితి అట్లా ఉంటుంది. పాలైతే పెట్టేశాను కాగుతూనే మా వాడికి. ఆ రోజు టిఫిన్ అయితే ఇంకా దోశ పిండి ఉండింది, దోశ వేయాలి వాడికి. ఇంకా దోశ వద్దన్నాడు, పాలు ఒక్కటే కావాలన్నాడు. మా చిన్నోడు ఇంకా లేవలేదు, ఇంకా వెంటనే బ్రష్ చేస్తున్నాడు మా పెద్దోడు. అమ్మ అయితే ఉన్న అంట్లన్నీ కడిగినవి మొత్తం వేసుకొని కడిగేస్తుంది అనమాట. నా వల్ల అయితే అయ్యేది కాదు అసలు, ఎందుకంటే ఇంటి వర్క్ అంటే నాకు విసుకొచ్చేస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది. ఇంక ఈలోపు మా వాడికి స్నానం చేయించి పాలు ఇచ్చి వాడిని రెడీ చేసి వాటర్ బాటిల్ ఇవన్నీ చూసి పెన్సిల్, ఎరేజరు, చాక్మారా, బుక్స్, స్లేట్ పెన్సిల్ అన్నీ ఉన్నాయా లేవా, వాటర్ ఉన్నాయా లేవా అన్నీ ఉన్నాయని చెక్ చేసి వాడికి అన్నీ పెట్టి పంపించేటప్పటికి నాకైతే సోలం బాధకు అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క తల్లికి ఇదే బాధ. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నీ చెక్ చేయాలి. ముందు రోజు చెక్ చేయమన్నా చెయ్యడు. అప్పటికప్పుడు లేచి అది లేదంటాడు ఇది లేదంటాడు. సో ఒక్కొక్కసారి ఆడే చెక్ చేస్తాడు, తప్పదు. అప్పుడప్పుడు అన్నీ మనం గుర్తు చేస్తూ ఉండాలి రోజు కూడా. ఫ్రైడే కాబట్టి సివిల్ డ్రెస్లోనే వెళ్తున్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వాడిని అయితే స్కూల్కి పంపించలేదు. ఎండల్ ఎఫెక్ట్ అండ్ వాడికి వామిటింగ్స్ అవుతున్నాయి, దగ్గు వస్తుంది, ఆల్రెడీ కోల్డ్ ఉండింది. ఇంకా వాడెళ్ళి ఏమి ఆ స్కూల్లో మళ్ళీ వేడెక్కువ అవుతుందని అని పంపించలేదు. చూసారా కిచెన్ పరిస్థితి అట్లా ఉండింది. ఆ రోజైతే నేను ఎర్లీగానే వంట చేసేసాను, బికాస్ టిఫిన్ సెషన్ లేదు కాబట్టి. నాకైతే పిచ్చి ఆకలి వేసేసి కళ్ళు కూడా తిరిగినాయి అనమాట, సమ్మర్ ఎఫెక్ట్. సో ఇల్లు ఇలా ఉండడం వల్ల జ్యూసెస్ కూడా తాగడం లేదు, హాట్ వాటర్ కూడా స్కిప్ చేశాను చెప్పేయాలి అంటే. బికాజ్ ఇల్లు నీట్గా లేకపోతే మనకి ఏ వర్క్ అవ్వదు. అందులోనూ ఇక్కడ పెట్టేశాం కాబట్టి పోయి సెటప్ అంత కన్వీనియంట్గా లేదు నాకు. అక్కడైతే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా పర్టికులర్గా ఇక్కడ కూర్చొని చేయాలంటే అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా నేను బ్రంచ్ ప్లేస్లో రైస్ వండేసి పాలకూర పప్పు చేసేసాను. తోటకూర పప్పు అనమాట. చాలా మంత్స్ తర్వాత చేశాను. ఇంకా వర్క్ చేసే అంకుల్ అయితే వచ్చేసారు. పైన ఒక్కటే ఫిట్ చేశారు, ఇటు 2 ఫిట్ చేయాలన్నమాట ఫైనల్లీ. అసలు ఇంట్లో కూర్చొని చేసేటప్పటికి మేము పెయింటింగ్స్ వేయించినా కానీ ఇల్లంతా దుమ్ము పట్టేసింది. అసలు నేనైతే చెప్పాలంటే నా ఓసిడికి నేను వీడియో తీయలేదు, కానీ గోడలు కూడా నేను క్లాత్తో తుడిచానంటే యూ కెన్ అండర్స్టాండ్ అనమాట అసలు ఎంత డస్ట్ ఉండింది అనేది. యాక్చువల్లీ ఇదైతే ముందు రోజు తీసుకొచ్చారు, వద్దని చెప్పాము మేము వద్దని చెప్పడంతో ఆ బోర్డు కాస్త పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్లైవుడ్ తీసుకొని వచ్చారు. సో మాకైతే సంబంధం లేదు, మాకు ఈ కలరే కావాలి, సెట్ అయింది అదే వేయమని చెప్తే అదే వేసేసారు. ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఏమి షూట్ చేయలేదబ్బా, బికాజ్ ఈ ఎండ తీవ్రతకి అసలు మా పిల్లల్ని పడుకోబెట్టడము, ఇంకా ఆఫ్టర్నూన్ ఏ వర్క్స్ జరగవు అనమాట. నేనైతే ఇంక ఈ ఎండకి తినడం కూడా లేదు, ఎక్కువ తాగడమే ఉంది. జ్యూసెస్ చేయట్లేదులేండి, సబ్జా వాటర్, పటిక బెల్లం వాటర్ ఇవే అయినాయి. ఇంక ఈవినింగ్ కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం సామాన్ అయితే నీట్గా సదిరేసాను. అవి సదిరేసిన తర్వాత అమ్మ ఆల్రెడీ మార్నింగ్ పప్పు ఉండింది కాబట్టి రైస్ ఉండింది. రైస్ కూడా ఎక్కువ వండట్లేదు, అప్పటికప్పుడు కావాలంటే వండుకోవడమే. అల్లం చట్నీ ఆల్రెడీ రీసెంట్గా పట్టింది అమ్మ, అది ఇంకా ఆమ్లెట్ వేసిందనమాట. నేనైతే తిననని చెప్పాను, అయినా అమ్మ నా కోసం వేసింది. నేనైతే ప్లెయిన్ ఆమ్లెట్ తినేసాను. ఇంకా పిల్లలైతే వేడివేడి అన్నం కొంచెం పప్పు ఆమ్లెట్ వేసుకొని అలా తినేసారనమాట. సో అది ఇంకా బయట కూర్చున్న స్నానం చేసేసి 7:30 or 8 కల్లా మేము స్నానాలు చేసేసి 8:30కే పడుకుని పోతున్నాం. సమ్మర్ కదా, ఎర్లీ మార్నింగ్ లేవాలి, నిద్ర సరిపోదు. సో ఎర్లీ మార్నింగ్ లేకపోతే వర్క్స్ అన్నీ పెండింగ్ పడిపోతూ ఉంటాయి కాబట్టి సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా టైమింగ్సే అనమాట. అలా సెట్ అయిపోయి
అయిపోయింది. బికాజ్ ఆ టైం ఫాలో అవ్వకపోతే పిల్లలు కూడా ఫాలో అవ్వరు అనమాట. ఇంటి పరిస్థితి అయితే అలా ఉండింది. ఆ రోజుకి నేను లోపలవే సదిరాను, బయటవి ఏమీ సదరలేదు. బికాజ్ ఇంకొకటి పెట్టేది ఉండింది నాకు కబోర్డ్స్లో, మళ్ళీ దుమ్ము పడుతుంది కదా అని నేనైతే అసలు సదరడం ఆపేసా. అంతా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేయొచ్చులే అని. సో ఇంకా ఇక్కడ ఉండింది కాబట్టి అమ్మ ఇంకా పప్పులోకి ఆమ్లెట్ అయితే మా పిల్లలు ఒక ముద్ద తింటారని ఆమ్లెట్ వేస్తుంది. మా వాడికి అయితే సర్వ్ చేస్తుంది మా పెద్దోడికి నాన్ వెజ్ ఉంటే కొంచెం తింటా అంటాడు, కానీ వాడికి నాన్ వెజ్ రోజు పెట్టామనుకోండి వేడి చేసేస్తుంది అనమాట. అసలు పెరుగు మజ్జిగ తినరు కాబట్టి. సో తప్పదు, పిల్లలకి ఒకటి పెట్టాలంటే ఒకటి తగ్గించాలి, అలా అలా అవుతూ ఉంటుంది. కొంతసేపు వాకింగ్ చేసాము, తిన్న తర్వాత ఇంక తర్వాత ఫైనల్ అయితే పడుకొని పోయాము అనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి సర్వ్ చేస్తుంది. సో డే 3 అండ్ డే 4 వరకు పట్టింది ఇంటి వర్క్ అయితే, ఇంకా జరుగుతూ ఉంది అప్పటికి. తర్వాత నేనైతే క్లీన్ చేసేసి నీట్గా సదిరేసాను. సో ఫైనల్ అవుట్లుక్ నేను అసలు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ చర్చిలో కూడా చేయించాం అనమాట. మిగతావి పాతవి ఉంటే అసలు అవి తీయించేసి డాడీ అవి కూడా చేయించారు. నేను అదైతే వీడియో తీయలేదు, కానీ చూపిస్తాను మీకు ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంది ఏంటనేది అప్డేట్ ఇస్తాను, చూపిస్తాను. ఇంక ఈ మధ్య ఏమవుతుందంటే మా పిల్లలు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకొని తింటున్నారనమాట. ఆ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అప్డేట్ అయితే ఇది. టుడే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకో కూడా అలా మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.